దగ్గర నువ్వు ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అక్కడ మన కొలీగ్స్ తో ఎలా ఉండాలి. ఇక స్టూడెంట్ లైఫ్, నువ్వు ఇయర్ అంతా చదువుతావు, ఇయర్ అంతా చదివి కరెక్ట్ ఎగ్జామ్ టైంకి నీకు ఏదో సమ్ ఇష్యూ వచ్చి నువ్వు రాయకపోతే అక్కడ నువ్వు సక్సెస్ కాలేవు. నువ్వు ఎగ్జామ్ రాసి దాని రిజల్ట్ పొందితేనే కదా నువ్వు అక్కడ సక్సెస్. నువ్వు అలా రాయలేకపోతే అక్కడ సక్సెస్ కాలేవు. కానీ ఇక్కడ ఈ స్టూడెంట్ లైఫ్ కి మనం ఎలా నువ్వు సెండ్ చేస్తే అక్కడ నువ్వు సక్సెస్ అవుతావు. కానీ నీ కొలీగ్స్ దగ్గర నువ్వు వర్క్ చేపించావు, నువ్వేమో సిగ్నల్ నాట్ రీచబుల్ ప్లేస్ లో ఉన్నావు. వాళ్ళు సెండ్ చేసిన మెయిల్ నీకు రాలేదు. నీకు రాకపోవడం వల్ల నువ్వు నీ డీలర్ కి సెండ్ చేయలేకపోవడం వల్ల నువ్వు అక్కడ సక్సెస్ కాలేదు. అదే నువ్వు నీకంటూ ఒక పర్ఫెక్ట్ వే, నేను వాళ్ళు కరెక్ట్ ఇవ్వడానికి నాకు ఈ మెయిల్ వస్తుంది, నేను ఈ ఏరియాలో ఉండాలి, నాకు సిగ్నల్ వస్తుంది, నేను అప్పుడు నా డీలర్స్ కి నేను సెండ్ చేస్తాను అని నీకు తెలుసుంటే అప్పుడు నువ్వు కరెక్ట్ గా సక్సెస్ అయిపోయేవాడి. కానీ అక్కడ నువ్వు ఆ మిస్టేక్ చేయడం వల్ల నువ్వు అక్కడ సక్సెస్ కాలేదు. మనం ఎందులో ఫ్యామిలీ లైఫ్ లో గానీ, జాబ్ లైఫ్ లో గానీ, స్టూడెంట్ లైఫ్ లో గానీ, బిజినెస్ లైఫ్ లో గానీ ఎందులో సక్సెస్ అవ్వాలన్నా కూడా మనం అంటూ ఒక వేలో వెళ్ళాలా. ఆ వేలో వెళ్ళే ఆ వే ఏంటివి, అవి ఎన్ని ఉన్నాయి, ఆ కీస్ ఏంటివి అంటే 10 కీస్ ఉన్నాయి. ఆ 10 కీస్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ టు సక్సెస్? సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ విజయం అంటే మన లక్ష్యాన్ని మనం చేరుకోవడమే విజయం. మన లక్ష్యాన్ని మనం చేరుకున్నప్పుడే అందరూ మనల్ని మెచ్చుకుంటారు. అదే మన లక్ష్యాన్ని మనం చేరుకోలేనప్పుడు నేను విజయవంతుడు అని చెప్పి అన్నారు, నువ్వు డ్రాప్ అయిపోతావు. కాబట్టి మనం విజయం పొందాలి అంటే గన మనం ఖచ్చితంగా ఈ 10 కీస్ ని మన లైఫ్ లో ఫాలో అవ్వాలి. ఫస్ట్ 10 కీస్ టు సక్సెస్ ఇన్ లైఫ్. మన లైఫ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మనం ఫాలో కావాల్సిన 10 కీస్ ఏంటివి? ఫస్ట్ కి, సెట్ క్లియర్ గోల్. గోల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి కూడా చెప్తూ ఉంటారు, పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా ఏంటంటే నాన్న నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి అని చెప్పని, అంటే అప్పటి నుంచే వాళ్ళకు పడిపోతుంది అన్నమాట. వాళ్ళు పలానా నీ గోల్ ఏంటంటే నేను డాక్టర్, నేను ఇంజనీర్ అని చెప్తారు. కానీ వాళ్ళు అలా గోల్ అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ అది ఎలా వెళ్తే వాళ్ళు డాక్టర్, ఇంజనీర్, పైలట్ అలా అవుతారు అనేది వాళ్ళకి తెలియాలన్నమాట. దానికంటూ వాళ్ళకు వే అనేది ఏర్పరచాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఆ గోల్ ని రీచ్ అవుతారు. అలా మనం ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాం. ఈ వెస్టేజ్ బిజినెస్ లో మనకంటూ ఒక గోల్ పెట్టుకోవాలి. ఏంటి ఆ గోలు అని చెప్పంటాం. ఇప్పుడు మనకు ఫస్ట్ ఈ బిజినెస్ పరిచయం చేశారు. పరిచయం చేసినప్పుడు ఇప్పుడు నేనే జాయిన్ అయ్యాను, నా ఫైనాన్షియల్ కండిషన్ బాగలేదు అని చెప్పాను. ఆ ఫైనాన్షియల్ కండిషన్ బాగలేదు అన్నప్పుడు నువ్వు ఇన్కమ్ జోన్ లో నేనంటూ నాకు శాలరీ కావాలి అని అనుకున్నావు. నువ్వు అనుకోని కామ్ గా ఉంటే నీకు రాదు, శాలరీ వచ్చేది. నువ్వు ఐడి వేసాను, నీకు శాలరీ అనేది వచ్చేది. నేను 50,000 తీసుకోవాలి, నేను ఈ ఇయర్ ఎండింగ్ కి 50,000 తీసుకోవాలి లేదా 30,000 శాలరీ తీసుకోవాలి అని నువ్వు అనుకోవాలి. అది నీ గోల్. ఈ ఇయర్ ఎండింగ్ కి నేను 30,000 శాలరీ తీసుకోవాలి. ఇప్పుడు నీ గోల్ క్లియర్. ఆ గోల్ ని ఎలా ఉంచుకోవాలి అంటే స్మార్ట్ గా ఉంచుకోవాలి. స్మార్ట్ అంటే ఏంటి? ఎస్ అంటే స్పెసిఫిక్ గా ఉండాలి మన గోల్. ఇప్పుడు గోల్ అనేది లేకుండా నువ్వు చేసావనుకో చేస్తూనే ఉంటావు. అలా కాకుండా నేను ఖచ్చితంగా నాకు 30,000 ఇన్కమ్ కావాలి అని అనుకున్నప్పుడు నా గోల్ ఇది స్పెసిఫిక్ మెన్షన్ చేసేసావు నువ్వు. కాబట్టి నువ్వు దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తావు. మెజరబుల్ గా ఉండాలి. మనకు ఇప్పుడు 30,000 అన్నాం. ఈ 30,000 నేను ఎలా చేస్తే వస్తుంది ఈ 1 year లోపల, దాన్ని క్యాలిక్యులేషన్ కూడా ఉండాలి. ఇలా చేస్తే, ఈ విధంగా నువ్వు వెళ్తే, నువ్వు ఇలా జాయిన్ చేస్తే, ఇలా ఒక్కొక్కరి దగ్గర ఇంత పీవీ చేపిస్తే అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు అనేది నీకు మెజరబుల్ గా ఉండాలి. ఈ 1 year లో నువ్వు అనుకోవడం కాదు, ఆ అనుకున్నది ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు జస్ట్ జాయిన్ అయ్యావా, లేదా ఫాస్ట్ అట్ 8% లో ఉన్నావా, 12% లో ఉన్నావా, లేదా బ్రాంచ్ లో ఉన్నావా,
సిల్వర్ లో ఉన్నామా అనేది కరెక్ట్ గా చూసుకొని మనం ఇప్పటి నుంచి వర్క్ చేస్తే ఇయర్ ఎండింగ్ కి అవుతుందా లేదా అనేది చూసుకోవాలి మనం. అది మనకు పాసిబుల్ అవుతుందా లేదా, మెజరబుల్ గా ఉండాలి, అచీవబుల్ గా కూడా ఉండాలి. అచీవబుల్ అంటే మనం సాధించే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంకా జాయినే కాలేదు, నేను జస్ట్ ఐడి వేసాను, ఐడి వేసిన తర్వాత నేను క్రౌన్ డైరెక్టర్ అయిపోవాలా లేదా నేను గోల్డ్ డైరెక్టర్ అయిపోవాలా అంటే ఎలా అవుతుంది? అది అది అవ్వాలంటే చాలా పివిస్ చేయాలి, నువ్వు చాలా స్టెప్స్ మారాలి, చాలా రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత మాత్రమే నీకు అది అవుతుంది. అలా కాకుండా నువ్వు జాయిన్ అయిపోతూనే నేను గోల్డ్ డైరెక్టర్ అయిపోవాలంటే అది ఇంపాసిబుల్, అది అచీవబుల్ కాదు. నువ్వు జాయిన్ అయ్యావు, జాయిన్ అయ్యి ఇలా వర్క్ చేస్తున్నావు కాబట్టి ఓకే, అది అచీవబుల్ గా ఉంటే అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది, అప్పుడు మన గోల్ ని మనం రీచ్ అవుతాం. నెక్స్ట్ రిలవెంట్ గా ఉండాలి ఆ గోల్. మనం చేసే వర్క్, మనం ఎంత అనుకున్నాము ఇన్కమ్, మన గోల్ కి తగ్గట్టుగా మనం వర్క్ చేయాలన్నమాట. దానికి అది రిలవెంట్ గా ఉంటే అప్పుడు మనం రీచ్ అవుతాం. నెక్స్ట్ టైం బాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైం బాండ్ లేకుండా నువ్వు ఒక గోల్ సెట్ చేసుకుంటే ఆ గోల్ ని నువ్వు రీచ్ అవ్వలేవు. ఎందుకు అంటావా? ఇప్పుడు పిల్లల విషయానికి వచ్చామనుకోండి, పిల్లలకి వాళ్ళకు ఫైనల్ ఎగ్జామ్స్ లేదా యూనిట్ ఎగ్జామ్స్ అన్నప్పుడు మాత్రమే వాళ్ళు చదువుతారు. ఇంకా 1 వీక్ ఉంది నాన్న ఎగ్జామ్స్ కి అన్నప్పుడు వాళ్ళు బుక్ తీసి చదువుతారన్నమాట. అదే నీకు 1 వీక్ లేదు అని చెప్పారనుకోండి, ఎగ్జామ్స్ ఉంటాయంట, సరేలే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. అలా వాళ్ళు అక్కడ టైం మెన్షన్ చేశారు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్స్ వైపు మగ్గు చూపించారు. అలానే నీ సిచ్యువేషన్ నీకు ఇక్కడ తెలుస్తుంది కాబట్టి, నేను ఇయర్ ఎండింగ్ కి ఇంత సంపాదించాలా అనుకున్నావు కాబట్టి, అయ్యో ఇయర్ అయిపోతుంది నేను చెయ్యాలి, ఇంత టైం ఉంది ఇంకా నాకు అని చెప్పి తెలుస్తుంది అనమాట. టైం బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం గోల్ అనేది సెట్ చేసుకోవాలి. అదే ఇంకా గోల్ ని మనం ఏ విధంగా డివైడ్ చేయొచ్చు అంటే గన, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. ఈ 3 టైప్స్ గా మనం గోల్ ని డివైడ్ చేసామనుకోండి. ఇప్పుడు ఫస్ట్ జాయిన్ అయ్యావు, జాయిన్ అవుతూనే నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలి అని చెప్పన్నావు. బ్రాంచ్ కావాలి అంటే గన నువ్వు నీ అప్లైనర్ అడగాలి, నాకు ఫస్ట్ బ్రాంచ్ అవ్వాలి ఉంది మేడం, బ్రాంచ్ అవ్వాలని ఉంది మేడం, దానికి నేను ఎలా వర్కౌట్ చేయాలి అని చెప్పి నువ్వు అడిగినప్పుడు మీ మేడం గారు, మీ అప్లైనర్ గారు నువ్వు బ్రాంచ్ అవ్వాలి అంటే 5500 ప్లస్ పీవీ ఉండాలి అని చెప్పంటారు. ఓకే మేడం, 5500 పీవీ అంటే ఇప్పుడు నేను ఎలా చేయాలి అంటారు. ఎలా చేయాలి అన్నప్పుడు మేడం గారు నీకు అంతా విడమర్చి చెప్తారన్నమాట. చెప్పినప్పుడు ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్ అంటే 2 months, నీకేంటి గోలు? 3 months లో నువ్వు బ్రాంచ్ అవ్వాలి అనుకుంటున్నావు కదా, ఈ 3 months లో నువ్వు ఇంత పీవీ చెయ్యాలి అంటే గన ఫస్ట్ మంత్ లో నువ్వు ఇంత వర్క్ చెయ్యి, అది షార్ట్ టర్మ్ గోల్. నెక్స్ట్ మిడ్ టర్మ్ గోల్ అంటే గన సెకండ్ మంత్ వచ్చేటప్పటికి నువ్వు ఇంత చేయాలి. లాంగ్ టర్మ్ గోల్, ఇంకా నువ్వు ఈ దాన్ని రీచ్ అయిపోతున్నావు, ఈ నువ్వు అనుకున్న గోల్ ని రీచ్ అవుతున్నావు, ఈ 3 months టైంలో నేను ఇది రీచ్ అయిపోయాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఈ ఇయర్ ఎండింగ్ కి ఇంత ఇన్కమ్ కావాలి అనుకుంటున్నాను. ఇంత ఇన్కమ్ కావాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ 3 months ఏం చేయాలి, నెక్స్ట్ 3 months ఏం చేయాలి అనేది నాకు చెప్తారన్నమాట. ఆ విధంగా మనం మన అప్లైనర్ ని అడిగి మనం తెలుసుకొని మనం రాసుకున్నప్పుడు మాత్రమే మనం మన గోల్ అనేది రీచ్ అవుతాం. అలా కాకుండా మన పాటికి మనం ఉన్నామనుకోండి, మనము ఎందులోనూ విజయం అనేది పొందలేం. మనం విజయం పొందాలి అంటే మన అప్లైనర్ ద్వారా మనం అంటూ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు మనం అందులో సక్సెస్ అవుతాం. ఇది ఒక వెస్టేజ్ బిజినెస్ కే కాదు, మనం చదువుకునే పిల్లలకైనా, ఒక బిజినెస్ చేసే వాళ్ళకైనా, స్టూడెంట్ కైనా, ఎవరికైనా. ఇప్పుడు స్కూల్ పిల్లలకే ఉంది, స్కూల్ పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ పలానా డేట్, ఆ పలానా డేట్ అప్పుడు వాళ్ళకు ఇప్పుడు 1 year కి ఎగ్జామ్స్ ఉంటాయి. 1 year కి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా 3 months కి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకు ఇంత సిలబస్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరిగేటప్పటికి ఇంత కంప్లీట్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు క్లాస్ ఫస్ట్ వచ్చారనుకోండి, 6 months పెట్టినప్పుడు వాళ్ళు క్లాస్ ఫస్ట్ వచ్చి యాన్యువల్ ఎగ్జామ్స్ లో పెడితే ఖచ్చితంగా వాళ్ళే ఫస్ట్ వస్తారు. ఎందుకంటే వాళ్ళకంటూ ప్రాపర్ ప్లానింగ్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఇలా ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ అనేది ఉంటారు. అలానే మన బిజినెస్ లైఫ్ లో గానీ, మన స్టూడెంట్ లైఫ్ లో గానీ, జాబ్ లైఫ్ లో గానీ ఈ విధంగా మనం చేసామనుకోండి, ఖచ్చితంగా మనం అక్కడ సెట్ అవుతాం అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ కి సెట్ క్లియర్ గోల్ ని
క్లియర్ గా సెట్ చేసుకోవాలా. సో ఎవ్రీ వన్ షేర్ రైట్ ద గోల్ ఆన్ గోల్ చార్ట్ టు రిమెంబర్ డైలీ. మనము ఏదైనా కానీ ఒక విషయాన్ని మనకు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మనకు కనిపించే చోట మనం దాన్ని ఒక పాయింట్ రాసుకొని మనం అతికించుకున్నాం అనుకోండి, అది మనకు పదే పదే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం పదే పదే అనుకుంటాం. లేదనుకోండి మనం అనుకుంటూ ఉంటాంలే, మనం అక్కడ రాయకపోయినా నేను అనుకుంటానులే, నాకు వచ్చులే అనుకుంటారు. కానీ అలా చేసామనుకోండి ఖచ్చితంగా మనము మన పనుల్లో పడి మనం డిస్టర్బ్ అయిపోతాం, మనకు అంత గుర్తుండదు. కాబట్టి మన గోల్ ఏంటి అనేది మనం రోజు చూసే ప్లేస్ లో మన గోల్ ని రాసి అక్కడ మనం రాసి అతికించామనుకోండి, అంటించినప్పుడు మనం ఆ గోల్ ని చూస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా వర్కౌట్ చేస్తామన్నమాట. సెకండ్ కి స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్. ఎథిక్స్ అంటే ఏంటివి? నీతి మార్గం, నీతి నియమాలు. మనం ఏ పని చేసినా పెద్దవాళ్ళు ప్రతి పనిలోనూ చెప్తూ ఉంటారు, నీకు నీతి ఉందా, నియమాలు ఉన్నాయా? నీతి నియమాలు. మనం ఏ పని చేసినా కూడా నీతిలోనే వెళ్ళాలా. నీతి మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే మనం అక్కడ సస్టైన్ అవుతాం. అలా కాకుండా ధర్మ మార్గంలో వెళ్ళినప్పుడే మనం సస్టైన్ అవుతాం. అలా కాకుండా నువ్వు అధర్మంలో వెళ్ళావనుకోండి, కొంచెం దూరం వెళ్ళిపోతావు, మళ్ళీ పడిపోతావు. నువ్వు అమౌంట్ చాలా సంపాదించుంటావు అధర్మ మార్గంలో, కానీ ఒక్కసారి నీ మీద ఏదన్నా రైడింగ్ జరిగింది అనుకోండి, ఆ అమౌంట్ అంతా కుప్పకూలిపోతుంది. అదే నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళావనుకోండి, నీకు ధర్మంగా వెళ్ళడం అంటే, నీతిగా వెళ్ళడం అంటే చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం అన్నమాట. ఒక లోయలో నుంచి మనం పైకి వెళ్ళిపోవడం, అది ఎంత కష్టంగా ఉంటుందంటే చేసేవాడికే తెలుస్తుంది ఆ కష్టం అంతా. ₹1 సంపాదించాలా అంటే కష్టపడే వాడిని అడిగితే నువ్వు ఆ రూపాయి ఎలా వచ్చిందంటే, నేను ఇంత కష్టపడితే నాకు ₹1 వచ్చింది, నేను పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా పనికి వెళ్తే నాకు ఈ ₹150 ఇచ్చారు, నేను పొద్దున్న నుంచి ఎండలో ఉంటే పొద్దున్న నుంచి వంగి ఇంత పని చేస్తే నాకు ఈ ₹150 ఇచ్చారు, ₹200 ఇచ్చారు అని చెప్పంటారు. అది అన్నమాట స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్. అది ధర్మ మార్గం. నువ్వు చేసిన పనికి నీ దగ్గర సాక్ష్యం అనేది ఉండాలి. ఏంటి సాక్ష్యం అంటే, నీ దగ్గర ఆన్సర్ అనేది ఉండాలి. నీకు ఈ ₹150 ఎలా వచ్చింది అంటే, నువ్వు ఆ ₹150కి ఎలా సంపాదించావో చెప్పగలగాలి. అలా వాళ్ళు ఇప్పుడు పిల్లల దగ్గర ఉంటుంది డబ్బులు, ఇది ఎలా వచ్చిందంటే అమ్మ ఇచ్చింది, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఈజీగా ఖర్చు పెట్టేస్తారు. కానీ పెద్దవాళ్ళు అలా కాదు, వాళ్ళు చాలా కష్టపడితే వాళ్ళకి డబ్బులు వస్తుంది. కాబట్టి వాళ్ళు అంత ఈజీగా అంటూ ఖర్చు చేయరన్నమాట. మనం కష్టపడి సంపాదించితే ఖచ్చితంగా అది మన దగ్గర ఉంటుంది. మనము కష్టపడాలి అంటే గన లేజీగా ఉండకూడదు. నువ్వు లేజీగా ఉన్నావనుకో, నువ్వు సక్సెస్ పొందలేవు, నువ్వు సంపాదించలేవు. అదే నువ్వు కష్టపడి సంపాదించావనుకో, నువ్వు సక్సెస్ దగ్గరికి వెళ్ళిపోతావు. లేజినెస్ సక్సెస్ అనేటివి రెండు ఒక దగ్గర ఉండవు. సక్సెస్ అయిన వాళ్ళు ఎప్పుడూ లేజీగా ఉండరు, లేజీగా ఉండే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవ్వరు. ఇది 100% కరెక్ట్. మన పెద్దవాళ్ళని అడిగినా గానీ చెప్తారు. ఇంట్లో వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు కామ్ గా ఉంటారు, సైలెంట్ గా ఒక మూలన ఉంటారన్నా కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? నాన్న నువ్వు ఇప్పుడు చదువుకుంటే రేపు పెద్ద అయితే నీకు జాబ్ వస్తే అప్పుడు నువ్వు సంపాదిస్తావు నాన్న, అంతేగాని నువ్వు చదువుకోకుండా అట్లా ఇట్లా తిరిగి టైం వేస్ట్ చేస్తే నీకు పెద్ద నాకు జాబ్ రాదు, నువ్వు సంపాదించలేవు. నువ్వు రేపు సంపాదించాలి అంటే ఇప్పుడు బాగా చదువుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకుంటే మాత్రమే నువ్వు నీకు కావలసిన జ్ఞానం నువ్వు పొందినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు రేపు మీ అమ్మ నాన్ని బాగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి అంటే గన నువ్వు చదువుకోవాలి. దానికి కావలసిన జ్ఞానం అనేది నీ దగ్గర ఉండాలి. జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తారన్నమాట. మనం ఎప్పుడు కూడా లేజీగా ఉండకూడదు. సక్సెస్ అవ్వాలి అంటే గన ఖచ్చితంగా కష్టపడాలి అంటే గన మనం ఈ వెస్టేజ్ లో ఖచ్చితంగా జూమ్ క్లాస్ టయానికి మనం జాయిన్ అవ్వాలి అంటే గన ఖచ్చితంగా మనకంటూ సమ్ లేజినెస్ ఉంటుంది. అందుకే మనం రిమెంబర్ చేసుకుంటూ ఉండాలి. ఎవరు రిమెంబర్ చేస్తారు? మన సెల్లే మనకు రిమెంబర్ చేస్తాం. ఒక అలారం పెట్టామనుకోండి, ఓకే ఇప్పుడు క్లాస్ ఉంది, పలానా దాని గురించి క్లాస్ వస్తుంది కాబట్టి నేను వినాలి.
నీ లేజినెస్ అంతా నువ్వు పోగొట్టేసేయాలి. పోగొట్టి నువ్వు సక్సెస్ అవ్వాలి. నేను ఈ ఇయర్ ఎండింగ్‌కి ఇంత ఇన్‌కమ్ తీసుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఈ క్లాసెస్ అన్ని వినాలి. విని నువ్వు అంటే నాలెడ్జ్ తీసుకోవాలి. నాలెడ్జ్ తీసుకున్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. అలా కాకుండా లేదు నాకు వస్తుంది అంటే గనక నువ్వు కామ్ గానే ఉంటావు. నువ్వు సక్సెస్ కాలేవు. నీ కాడ నాలెడ్జ్ ఉండదు. నిన్నొచ్చి ఒకరు క్వశ్చన్ చేసినప్పుడు దాని గురించి నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేవు. నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెయ్యాలి అంటే గన నీకు దగ్గర నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ నాలెడ్జ్ నీకు ఎలా వస్తుంది? నువ్వు 10 మంది చెప్తే విన్నప్పుడు నీకు వస్తుంది. నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడు, నువ్వు నేర్చుకున్నప్పుడు మాత్రమే నీకు ఆ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ క్లాసెస్ ని నెగ్లెక్ట్ చేయకూడదు. మనము ఇప్పుడు డైలీ మనకు 2 క్లాసెస్ ఉంటాయి. 10:30 ఒకటి, 7 కి ఒకటి ఉంటుంది. ఈవినింగ్ 7 కి. ఈ 2 క్లాసెస్ లో ఏదో ఒక క్లాస్ జాయిన్ అయినా గానీ నువ్వు ఖచ్చితంగా ఒక విషయం అనేది తెలుసుకుంటావు. నీకు వీలు లేని పక్షంలో ఒక క్లాస్, వీలైతే 2 క్లాసెస్ లో జాయిన్ అయ్యామనుకోండి, అసలు ఒక్కొక్క లీడర్ ఒక్కొక్కలాగా చెప్తారన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన టాపికే ఇంకొకరు చెప్తారు. కానీ అలా చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఒక పాయింట్ నేర్చుకుంటాం, ఇంకొకరు చెప్పినప్పుడు ఇంకో పాయింట్ నేర్చుకుంటాం. కాబట్టి మనకు ఈ జూమ్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జూమ్ క్లాసెస్ లో మనం నేర్చుకున్న పాయింట్స్ మనం మన డైలీ లైఫ్ లో కూడా చాలా ఫాలో అవ్వచ్చు. మనం అలా ఫాలో అయ్యామనుకోండి, మనం ముందు అక్కడే రిజల్ట్ పొందొచ్చు. వెస్టేజ్ కన్నా మన ఇంట్లోనే మనం రిజల్ట్ చూసేయచ్చు. మనకు ఈ వెస్టేజ్ అనేది ఇందులో మాత్రమే నువ్వు సక్సెస్ అవ్వు అని చెప్పట్లేదు. ప్రతి దాంట్లోనూ నువ్వు సక్సెస్ అవ్వచ్చు. నువ్వు ఇవి ఫాలో అయితే నువ్వు ప్రతి దాంట్లోనూ సక్సెస్ అవ్వచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తుంది అనమాట. కాబట్టి మనం సక్సెస్ అవ్వాలి అంటే కష్టపడాలి. ఈ కష్టపడాలి అంటే కన్నా మనం చెమటోర్చి చెప్పట్లేదు. స్మార్ట్ గా చెయ్యి నువ్వు అని చెప్పి అంటున్నారు. స్మార్ట్ గా ఓన్లీ క్లాసెస్ విను, నువ్వు నాలెడ్జ్ తీసుకో, నువ్వు ఇంకొకరికి చెప్పు అనే విధంగా చెప్తున్నారు. నువ్వు ఫస్ట్ నువ్వు వాడు, నువ్వు దాని గురించి నీ దగ్గర మొత్తం తెలుసుకో, ఆ తర్వాత నువ్వు చెయ్యి. ఇప్పుడు బయట పనికి వెళ్లే వాళ్ళైనా కష్టపడితేనే, వాళ్ళు ఎండలో ఉండి కష్టపడి పని చేస్తేనే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అంటాం, సాఫ్ట్వేర్స్ ఊరికే ఖాళీగా పోయి కూర్చుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. వాళ్ళకి ఇచ్చిన వర్క్, వాళ్ళకి ఇచ్చిన ప్రోగ్రామ్స్, వాళ్ళకి ఇచ్చిన వర్క్ అంతా ఫినిష్ చేస్తేనే వాళ్ళకు శాలరీ అనేది ఇస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సమ్ వర్క్ అనేది ఉంటుంది. ఆ వర్క్ వాళ్ళు ఇష్టంగా చేస్తే తొందరగా అయిపోతుంది. అదే వాళ్ళు ఇష్టంగా చేయకపోతే లేట్ గా అవుతుంది. ఇప్పుడు కొంతమంది జాబ్ హోల్డర్స్ అని చూసామనుకోండి, తొందరగా వాళ్ళు ఎక్కువ శాలరీలకు వెళ్ళిపోతారు. ఎందుకు అంటే గన వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి జంప్ అయిపోతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు అక్కడ నేర్చేసుకుంటారు, దాన్ని ఇంకో చోట అప్లై చేసేస్తారు. అలా పెద్దవాళ్ళు అయిపోతారు. అదే విధంగా మనం ఈ వెస్టేజ్ బిజినెస్ లో కూడా మనం ఈ జూమ్ క్లాసుల్లో తీసుకున్న నాలెడ్జ్ ని మనం కరెక్ట్ గా ఉపయోగించి, మనం ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పి, వాళ్ళ దగ్గర మనం ఈ బిజినెస్ చేపిస్తే మనం కూడా ఇందులో అంతే ఇన్కమ్ పొందొచ్చు. వాళ్ళు బయట ఉండి సాఫ్ట్వేర్స్ అంతా బయట ఉండి వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు అంత శాలరీ పొందేదే, మనం ఇంట్లో ఉండి కూడా మనం అంతే శాలరీని పొందొచ్చు కదండి. ఇక్కడ మనం చేయాల్సింది నాలెడ్జ్ తీసుకొని కరెక్ట్ గా వెళ్తే మనకంటూ శాలరీ అనేవి వస్తాయి. ఈ వెస్టేజ్ కూడా స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మనం తప్పు మార్గంలో వెళ్ళడం లేదు, మనం కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం. కాబట్టి మనం ఎవరిని మోసం చేయడం లేదు. కాబట్టి ఇది కరెక్ట్నే. కాబట్టి మనం ఇందులో ముందుకు వెళ్ళొచ్చు. మనం ఖచ్చితంగా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. బీ రెడీ టు డూ హౌ మచ్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్ డ్రీమ్స్. మనము ఎంత కష్టపడితే అంత తొందరగా మన గోల్ అనేది రీచ్ అయిపోవచ్చు. బీ రెడీ టు వర్క్ హార్డ్ డైలీ 1 స్టెప్ ఎక్స్ట్రా. మనం ప్రతి రోజు కూడా ఒక స్టెప్ ఎక్స్ట్రాగా వెళ్ళాలన్నమాట. ఎక్స్ట్రాగా వర్క్ చేసినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళిపోతాం, తొందరగా రీచ్ అయిపోతాం. ఇప్పుడు ఫస్ట్ బేబీ ఉన్నాడు, బేబీ ఫస్ట్ పుడుతూనే కళ్ళు తెరుస్తాడు అంతే. కళ్ళు తెరిచి అందరినీ ఇలా చూస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? పాలు తాగుతాడు, పెద్ద అవుతాడు, పాకుతాడు, నడుస్తాడు, ఇంకా పెద్ద అవుతాడు, అలా స్కూల్కి వెళ్ళి అలా చేస్తాడన్నమాట. ఆ విధంగా ఒక స్టెప్ ఎక్స్ట్రా చేశాడు కాబట్టి ఇంత పెద్ద వ్యక్తి అయ్యాడు. చిన్నగా పుట్టిన వ్యక్తి అంత పెద్ద అయ్యాడు. మనం కూడా ఈ వెస్టేజ్ బిజినెస్ లో మనం ఇందులో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాం. కాబట్టి నువ్వు ఈ రోజు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావు, ఆ ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఒకరికి చెప్పావు, రేపు ఇద్దరికి చెప్పు. రేపు ఇద్దరికి చెప్పినప్పుడు నీకు వచ్చే ఫ్లో అనేది చాలా కంటిన్యూస్ గా ఉంటుంది. ఎందుకు అంటావా? నువ్వు ఫస్ట్ రోజు కొంచెం మిస్టేక్ అనేది చేస్తుంటావు. ఆ మిస్టేక్ ని నీ అప్లైనర్ అడిగి కనుక్కుంటావు. కనుక్కున్నప్పుడు నువ్వు సెకండ్ వ్యక్తికి చెప్పినప్పుడు ఈ 2 పాయింట్స్ కలిపి చెప్తావు. ఫస్ట్ రోజు చెప్పిన వ్యక్తికి 1 పాయింట్ చెప్తే సెకండ్ డే చెప్పిన వ్యక్తికి 3 పాయింట్స్ చెప్తావు. ఎందుకు అంటే నువ్వు ఆ రోజు నాలెడ్జ్ తీసుకున్నావు కాబట్టి.
ప్రతి రోజు కూడా మనం ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళినప్పుడు తొందరగా మన వర్క్ అనేది, మన గోల్ అనేది మనం రీచ్ అవుతాం అన్నమాట. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ కి కన్సిస్టెన్సీ. ఫస్ట్ కి సెట్ క్లియర్ ద గోల్, సెకండ్ కి స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్, థర్డ్ కి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు చేయడం, క్రమం తప్పకుండా చేయడం. క్రమం తప్పకుండా మనం చేసామనుకోండి ఎందులో అయినా విజయం పొందుతాం. ఒక్క పని అని కాదు, ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా విజయం అనేది మనకే ఎదురవుతుంది. అదే నువ్వు కన్సిస్టెన్సీ ఫాలో అవ్వలేదు అనుకో, నువ్వు నీ విజయాన్ని అందుకోలేవు. నేనే చెప్పాను, నేను ఫస్ట్ ఏమని చెప్పాను, నేను ఫస్ట్ లో కన్సిస్టెన్సీ ఫాలో అవ్వలేదు, కానీ నాకు ఖచ్చితంగా అన్న మేడం గారు కాల్ చేసి నువ్వు ఖచ్చితంగా చెయ్యి, 14th వస్తుంది, 14th లోపలే చేసేయాలా, నువ్వు 14th లోపల బిల్లింగ్ చేపించేసుకో, నువ్వు వెళ్ళి సరుకులు తెచ్చుకో అన్నారు. తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ మేడం గారు చెప్పిన 4 months నాకేమనిపించలేదు, 3 months మేడం గారే గుర్తు చేశారు, 4th month లో నేనే తీసుకున్నాను. కానీ 5th month లో నాకు వచ్చిన హ్యాపీనెస్ ఎవరికి చెప్పాలి? ఎంత హ్యాపీనెస్! అంత ఓచరు, అంత ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్స్ అవన్నీ వచ్చింది ఎవరికి? నాకే కదా. నేను అక్కడ మేడం గారు నాకు చేపించారు కాబట్టి నేను ఫైనల్ లో నేను అంత ఆనందాన్ని పొందగలిగా. అదే నేను కన్సిస్టెన్సీ ఫాలో అవ్వకపోయింటే నాకు ఆ ఓచర్ వచ్చేది కాదు కదా, నేను ఫ్రీ ప్రోడక్ట్స్ పొందేదాన్ని కాదు కదా, క్యాష్ బ్యాక్ పొందేదాన్ని కాదు కదా. కాబట్టి మనం కన్సిస్టెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇఫ్ కన్సిస్టెన్సీ is not there in your work and learning is causes to failure in your life. మనము కన్సిస్టెన్సీ ఫాలో అవ్వలేదనుకోండి ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, డైలీ స్కూల్కి వెళ్ళారనుకోండి, డైలీ ఒక విషయం కనుక్కొని వస్తారు. జస్ట్ చెప్తున్నాను, నిన్న వసంత పంచమి అని చెప్పి వాళ్ళ టీచర్ వాళ్ళకు స్కూల్లో చెప్పారంట, ఈ రోజు పేరెంట్స్ కి పాద పూజ చేయాలి, స్వీట్ పెట్టాలి అని చెప్పని. వాళ్ళు స్కూల్కి వెళ్ళడం వల్ల ఆ విషయం తెలిసింది. స్కూల్కి వెళ్ళకపోయింటే వాళ్ళకి తెలిసేది కాదు. కన్సిస్టెన్సీ, మనం పిల్లల్ని స్కూల్ కి డైలీ పంపించాం కాబట్టి వాళ్ళకి ఆ విషయం తెలిసింది. ఇక్కడ కన్సిస్టెన్సీ ఫాలో అయ్యారు వాళ్ళు. కాబట్టి ఇంటికి వచ్చి మా పిల్లలు పాద పూజ చేసి మా పాప కేక్ చేసి పెట్టిందనమాట. అప్పుడు ఎంత హ్యాపీ! అక్కడ ఫాలో అయింది ఏంటి? కన్సిస్టెన్సీ. వాళ్ళు డైలీ స్కూల్కి వెళ్ళారు కాబట్టి, వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇంటికి వచ్చి అది చేశారు. అదే వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఉంటే వాళ్ళకి ఆ విషయం తెలిసేది కాదు, వాళ్ళు చేసేవాళ్ళు కాదు, అప్పుడు పేరెంట్స్ హ్యాపీగా ఉండేవాళ్ళు కాదు కదా. అది పిల్లల లైఫ్. అదే వెస్టేజ్ లైఫ్ లో ఇప్పుడు మనం కన్సిస్టెన్సీని ఫాలో అయితే, డైలీ ఒక స్టెప్ ఎక్స్ట్రా తీసుకుంటే, మనం డైలీ ఒక్కరికి మాత్రమే చెప్పినా మనం 30 members కి చెప్పచ్చు. 1 month కి 30 members చెప్తే కనీసం అట్లీస్ట్ 5 or 6 members టచ్ అవుతారు. 1 member చాలు. ఒక్క పర్సన్ కి చెప్పినా గానీ నువ్వు డైలీ నేను ఖచ్చితంగా ఈ వెస్టేజ్ గురించి ఆలోచించాలి, నేను వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. నువ్వు కావాలనుకున్నది 3 months లో కాకుండా ఇంకా ముందైనా అయిపోతావు. ఎందుకు అంటే నువ్వు ఇక్కడ క్లాసెస్ జాయిన్ అయ్యావు, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావు కాబట్టి, నువ్వు కన్సిస్టెన్సీ అనేది ఫాలో అయ్యావు కాబట్టి నువ్వు గోల్ అనేది తొందరగా రీచ్ అవుతావు. నేను క్లాసెస్ కి వచ్చిన కొత్తల్లో కూడా నాకు కన్సిస్టెన్సీ అంటే తెలియదు. కన్సిస్టెన్సీ అంటే ఏంటి అని అనుకున్నాను, కానీ సార్ చెప్పారు కన్సిస్టెన్సీ అంటే క్రమం తప్పకుండా మనం చేయడాన్ని కన్సిస్టెన్సీ అంటారు. ఇప్పుడు మనం నిద్ర లేస్తానే బ్రష్ చేస్తాం, అది కూడా కరెక్ట్ గా మనం చేస్తేనే మన టీత్ బాగుంటాయి. అదే మనం చేయలేదంటే మనకు బాగుండదు. మనం డైలీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసామనుకోండి మన హెల్త్ బాగుంటుంది. అదే మనం అలా చేయలేదనుకోండి మన హెల్త్ బాగుండదు. అదే అన్నమాట, మనం చేసే ప్రతి పనికి కూడా ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ అనేటివి, ఇక్కడ యూజ్ చేసిన వర్డ్స్ అనేటివి చాలా అంటే చాలా కరెక్ట్ గా సరిపోతాయి. ఇది మనం మనసు పెట్టి తెలుసుకుంటే, మనసు పెట్టి విన్నామనుకోండి, దీని ద్వారా మనం తెలుసుకునేవి చాలా ఉంటాయి. ఇఫ్ కన్సిస్టెన్సీ is there in your work and learning is causes to failure in your life. కన్సిస్టెన్సీ ఉంటే మనం సక్సెస్ అవుతాం, కన్సిస్టెన్సీ లేకపోతే మనం ఫెయిల్ అవుతాం. నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసావనుకోండి, నువ్వు ఫెయిల్ అయ్యే దానికి ఏంటి
కూడా లేజీగా ఉన్నావు అనుకోండి, నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతానో నీకు రీజన్స్ తెలియవు, కాబట్టి నువ్వు అక్కడే ఆగిపోతావు. కానీ నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ అవర్ గ్రోత్ వితౌట్ కన్సిస్టెన్సీ ఇన్ డూయింగ్ అవర్ వర్క్స్. నువ్వు కన్సిస్టెన్సీ లేకుండా నీ వర్క్ లో గ్రోత్ కావాలని ఎప్పుడు కూడా ఆశపడకూడదు. ఎందుకు అంటే నువ్వు కన్సిస్టెన్సీ డైలీ ఆఫీస్కి వెళ్తేనే నువ్వు వర్క్ అనేది తెలుసుకుంటావు, చేస్తావు, నెక్స్ట్ నీ గ్రోత్ అనేది ఉంటుంది, నువ్వు నెక్స్ట్ కంపెనీ చేంజ్ అనేది అవుతావు. అలా కాకుండా నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళకుండా ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుంటే గనక నీకేం రాదు. అప్పుడు నువ్వు గ్రోత్ ఇంకా వేరే కంపెనీ చేంజ్ అవ్వలేవు, హయ్యర్ శాలరీలోకి నువ్వు వెళ్ళలేవు. నువ్వు వెళ్ళాలి అంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటావు. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు గెట్ సక్సెస్. కన్సిస్టెన్సీ ఉంటే మనం సక్సెస్ అవుతాం. నౌ 3 keys are completed. 4th key, discipline. Discipline is very 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 important. డిసిప్లైన్ అనేది మనం చిన్ననాటి నుంచి మన చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే డిసిప్లైన్. ఇంట్లో పెద్దలు అంటూ ఉంటారు, నీకేమన్నా డిసిప్లైన్ ఉందా అంటారు. స్కూల్కి వెళ్తే సార్ వాళ్ళు అంటారు, డిసిప్లైన్ ఉందా? డిసిప్లైన్ అంటే నువ్వు కరెక్ట్ గా రావాలి. డిసిప్లైన్ అంటే క్రమశిక్షణ. మనం కరెక్ట్ వేలో వెళ్తే అప్పుడు మనల్ని చూడు ఆ పాప ఎంత డిసిప్లైన్ గా ఉందో, డిసిప్లైన్ గర్ల్, దట్ గర్ల్ ఈజ్ డిసిప్లైన్డ్ అని చెప్పంటారు. అదే నువ్వు అలా లేదనుకో, నువ్వు యూనిఫామ్ కరెక్ట్ గా వేసుకోకుండా స్కూల్ కి లేట్ గా వెళ్ళినా అప్పుడు సార్ వాళ్ళు ఈ పాపకు అసలు టైం సెన్సే లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది, ఏదంటే అది చెప్తుంది, ఎగ్జామ్స్ ఉన్నాయంటే అబ్సెంట్ అవుతుంది, స్కూల్ కరెక్ట్ గా రాదు, యూనిఫామ్ వేసుకురాదు అంటారు. అలా అనిపించుకోకూడదు. మనం కరెక్ట్ గా ఉంటే అప్పుడు మనల్ని డిసిప్లైన్ అంటారు, అలా లేదంటే డిసిప్లైన్ లేదంటారు. డిసిప్లైన్ అనేది చాలా అంటే చాలా మంచి హ్యాబిట్ అన్నమాట. మనము ఇప్పుడు మార్నింగ్ మనకు 5:30 క్లాస్ ఉంది, 5:30కి మనం అలారం పెట్టుకుంటాం. అలారం పెట్టుకొని అలారం మోగుతానే ఆపేసి పనుకుంటాం. అది డిసిప్లైన్ కాదు. నువ్వు ఇష్టం ఉన్నా లేకున్నా చెయ్యాలా. డిసిప్లైన్ అంటే అది. డిసిప్లైన్ అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు చేస్తాను, ఇష్టం లేనప్పుడు చేయను అనేది కాదు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా చేయడాన్నే డిసిప్లైన్ అంటారు. ఖచ్చితంగా నేను ఈ ర్యాంక్ ఈ వర్క్ ఫినిష్ చెయ్యాలా, అప్పుడు నువ్వు ఆ నాలెడ్జ్ అనేది తీసుకుంటావు దాని ద్వారా. లేదంటే నువ్వు నాలెడ్జ్ తీసుకోలేవు. ఇప్పుడు నువ్వు మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేస్తేనే నువ్వు హ్యాపీ, అప్పుడు నీ హెల్త్ అనేది గుడ్ గా ఉంటుంది. నువ్వు కరెక్ట్ టైంకి డైట్ తీసుకుంటేనే, ఆహారం తీసుకుంటేనే నీ హెల్త్ బాగుంటుంది, అప్పుడే నువ్వు గుడ్ హ్యాబిట్స్ ఉన్నట్టు నీకు. అలా కాకుండా నువ్వు మార్నింగ్ 6 అయితే 8కి లేచి టిఫిన్ తిని మళ్ళీ ఎప్పుడో లేచి మళ్ళీ పనుకొని మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ పనుకొని మళ్ళీ ఎప్పుడో చేసావనుకో, అప్పుడు నీ హెల్త్ బాగుండదు. నిన్ను చూసి ఎవరు కూడా ఈ పాప ఎప్పుడు వచ్చినా పనుకొని ఉంటుంది, ఈ పాపకు అసలు సాంప్రదాయాలే తెలీదు, ఎలా ఈ పాపను పెంచారు అంటారు. కాబట్టి అలా ఉండకూడదు. అంటే మనం ఫస్ట్ డిసిప్లైన్ అనేది నేర్చుకోవాలి. డిసిప్లైన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన దాన్ని, అది నీకు అలవాటు ఉన్నా లేకున్నా నువ్వు చేయడాన్నే క్రమశిక్షణ అంటారు. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా చేసేదాన్నే క్రమశిక్షణ అంటారు. ఈ డిసిప్లైన్ మనం ఫాలో అయితే మనం ఎందులో అయినా సక్సెస్ అవుతాం. ఇప్పుడు మన నిద్రకైనా తీసుకోండి, మనము మార్నింగ్ 6కి లేయాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి అయిపోదు. మనం 10కి పనుకుంటే మార్నింగ్ 6కి లేస్తాం. అలా కాకుండా నువ్వు అనుకోవడమేమో అనుకొని 12 దాకా 1 దాకా రీల్స్ చూస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చూస్తూ టైం వేస్ట్ చేసావనుకో, నువ్వు మార్నింగ్ 6కి లేలేవు, అప్పుడు నువ్వు సక్సెస్ కాలేవు. నువ్వు అనుకున్నది చెయ్యాలి అంటే నువ్వు కరెక్ట్ గా ఉండాలి, నీ హెల్త్ బాగుండాలి, నీ కండిషన్ బాగుండాలి. నువ్వు కండిషన్ బాగున్నప్పుడు మాత్రమే నువ్వు చేయగలుగుతావు. నీ బిజినెస్ లైఫ్ లో అయినా నీ కొలీగ్స్ తో అయినా కానీ నువ్వు కరెక్ట్ గా వాళ్ళతో ఉండేలా ఉంటే, వాళ్ళతో కరెక్ట్ గా వాళ్ళ డీలింగ్స్ అనేది జరిగితే మాత్రమే నీకు వాళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, చదువుకునే ఏజ్ లో అయినా కానీ పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ అయిపోకూడదు. ఏదైనా వాళ్ళకి చెప్పామనుకోండి, చాలా సింప్లీ సూపర్ లాగా చెప్పాలి. సింప్లీ సూపర్ లాగా చెప్పినప్పుడు ఈ కొద్ది టైం చదువుతానే వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళకి అండర్స్టాండింగ్ అయ్యే విధంగా మనం చెప్పగలగాలి. అండర్స్టాండింగ్ అయ్యే విధంగా మనం చేసామనుకోండి, వాళ్ళు కొద్ది టైంలోనే వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. వాళ్ళు చాలా కొద్ది టైంలోనే చదివేస్తారు, వాళ్ళ వర్క్ అంతా ఫినిష్ చేసేస్తారు,
తొందరగా పనుకుంటారు, మార్నింగ్ తొందరగా లేస్తారు, స్కూల్ కి తొందరగా వెళ్తారు. స్కూల్ కు తొందరగా వెళ్తే వాళ్ళు స్కూల్లో మెచ్చుకుంటారు. అది డిసిప్లైన్. డిసిప్లైన్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ హ్యాబిట్స్. మనకున్న అన్ని అలవాట్లకి మదర్ ఎవరు అంటే డిసిప్లైన్. ఇప్పుడు మనం జాగింగ్ చేయాలన్నా, డైట్ ఫాలో అవ్వాలన్నా, స్లీపింగ్ చేయాలన్నా ప్రతి దానికి కూడా డిసిప్లైన్ అనేది కావాలి. అన్ని హ్యాబిట్స్ కరెక్ట్ గా వెళ్ళాలి అంటే గన అన్ని ఫాలో అవ్వాలి అంటే డిసిప్లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిసిప్లైన్ ఈజ్ ఎ మస్ట్ ఇన్ ఎవరీ హ్యాబిట్ వి డూ ఆల్. మనకున్న అలవాట్లన్నిటిని మనం ఫినిష్ చేయాలి అంటే డిసిప్లైన్ మనకు ఉండాలి. డిసిప్లైన్ మనకున్నప్పుడు మనం అన్ని పనులు మనం సక్రమంగా చేయగలుగుతాం. అలా కాకుండా నువ్వు డిసిప్లైన్ లేకపోతే నువ్వు అనుకుంటావు నీ పని నీకేది వర్కౌట్ కాదు. సో సే నో టు నెగటివ్ థింగ్స్. ఎగ్జాంపుల్ స్లీపింగ్, ఈటింగ్, పోస్ట్ పోన్ వర్క్స్. నువ్వు ఖచ్చితంగా నువ్వు డిసిప్లైన్ గా ఉండాలి అంటే గన పోస్ట్ పోన్ చేసేదాన్ని నో అని చెప్పేసేయాలి. ఎక్కువగా నాకు ఇష్టం కదా అని చెప్పి ఎక్కువగా తింటాం. మనం బయటకు వెళ్తాము, ఈ ఫుడ్ నాకు ఇష్టం అని చెప్పి నువ్వు ఎక్కువగా తిన్నామనుకోని నీకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అక్కడ హెల్త్ ఇష్యూ అయిపోతుంది. నువ్వు నెక్స్ట్ డే క్లాస్ వినలేవు. అప్పుడు ఏమైతుంది, నీ డిసిప్లైన్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి నీకు ఎంత ఇష్టమైనా గానీ దాన్ని నువ్వు నో చెప్పేయాల్సిందే. ఎక్కువగా నిద్రపోకూడదు. ఎక్కువగా నిద్రపోయేదానికి కూడా నో చెప్పేసేయాల్సిందే. నో చెప్తేనే మనం తొందరగా లేస్తాం. తొందరగా లేసి మనం జాగింగ్ చేస్తాం. మనం అంటూ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం, నాలెడ్జ్ తీసుకుంటాం. నాలెడ్జ్ తీసుకున్నప్పుడు మనం పక్క వ్యక్తికి చెప్పినప్పుడు మన దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా అతనికి చెప్పగలిగినప్పుడు మనం సక్సెస్ అవుతాం. అలా కాకుండా మనం డిసిప్లైన్ లేకపోతే మనం సక్సెస్ కాలేం. డిసిప్లైన్ ఉంటే మనం సక్సెస్ అవుతాం. సో సే టు నెగటివ్ టెంప్టేషన్స్. ఇంకా కొన్నికి టెంప్ట్ అయిపోతూ ఉంటాం. కొన్ని ప్రోగ్రామ్స్ చూసినప్పుడు, ఫోన్ లో రీల్స్ చూసినప్పుడు ఈ ప్రోగ్రామ్ బాగుంది, నేను చూడాలి అనుకున్నా. కానీ అక్కడ నీకు దానికన్నా నువ్వు ఈ పని చేయడం నీకు ఇంపార్టెంట్ అనేది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని నెగ్లెక్ట్ చేస్తావు అన్నమాట. కాబట్టి నువ్వు చేసే వర్క్ నీకు ఖచ్చితంగా కూడా మెమరైజ్ అవుతూ ఉండాలి. అప్పుడు నువ్వు దానికి టెంప్ట్ అవ్వవు. నాకు ఇది ఇష్టం ఉన్నా కూడా నేను సక్సెస్ అవ్వాలంటే నాకు ఇది వద్దు, కాబట్టి నువ్వు దాన్ని దూరం చేసేసుకోవాలి. ఇప్పుడు టీవీలో ప్రోగ్రామ్స్ కానీ, ఫోన్ లో రీల్స్ కానీ, సమ్ పోస్టులు కానీ చూస్తా మన టైం అనేది వేస్ట్ చేయకూడదు. చేసే గుణం ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. సాక్రిఫైస్ నీడ్స్ టు అచీవ్ గోల్స్. సాక్రిఫైస్ అనేది, త్యాగం అనేది మన గోల్స్ ని మనం రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకి త్యాగ గుణం ఉండాలి. అంటే త్యాగ గుణం అంటే వేటిలో అనుకుంటాం. ఇప్పుడు నిద్రని మనము ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే నువ్వు ఎక్కువసేపు నిద్రపోయావనుకో, లేట్ గా లేస్తే నీ వర్క్ అంతా లేట్ అయిపోతుంది. అదే నువ్వు తొందరగా లేసావనుకో, నువ్వు వర్క్ కి వెళ్ళొచ్చు, జాగింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు. అలా చేసినప్పుడు నీ హెల్త్ బాగుంటుంది. నువ్వు ఈటింగ్ ఎక్కువ ఫుడ్ అంతా చూసి దాన్ని అంతా తినేయాలనుకున్నానుకో, నువ్వు అక్కడ నీకు ఇష్టమైన ఫుడ్ అయినా నువ్వు సాక్రిఫైస్ చేయాల. సాక్రిఫైస్ చేస్తేనే నువ్వు హెల్తీగా ఉంటావు. మనము ఇలా హెల్తీగా ఉన్నప్పుడు మనం వెల్త్ ని సృష్టించవచ్చు. అంతే కదా. ఇప్పుడు మనం హెల్దీగా ఉన్నాం కాబట్టి మనం ఈ క్లాస్ కి అనేది జాయిన్ అయ్యాం. ఈ క్లాస్ కి జాయిన్ అవ్వడం వల్ల మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మన కింద ఒక ఐడి పడడం వల్ల వాళ్ళ ద్వారా వాళ్ళు చేసే బిజినెస్ వల్ల మనకంటూ ఇన్కమ్ అనేది వస్తుంది. అది మనకి వెళ్తాయి కదా. అది కరెక్ట్ గా చేస్తే మనము వెల్త్ ని సృష్టించవచ్చు. అదే మనం కరెక్ట్ గా చేయలేకపోతే మనం వెల్త్ అనేది సృష్టించలేం. కాబట్టి విల్లింగ్ టు సాక్రిఫైస్. మనం కొన్ని పొందాలి అంటే కొన్ని త్యాగం చేయాలి. ఆ కొన్ని ఏవి త్యాగం చేయాలి అనేది మనం కనుక్కున్నప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఇఫ్ సాక్రిఫైస్ ద టెంపరరీ హ్యాపీనెస్ విచ్ కెన్ రిజల్ట్ పర్మనెంట్ సక్సెస్. మనం కొన్నిటిని మనకి ఇష్టమైన వాటిని కొద్ది రోజులు టెంపరరీగా స్టాప్ చేస్తే మనం ఫైనల్లో సక్సెస్ అనేది పొందుదాం. అది ఎలాంటి సక్సెస్? పర్మనెంట్ సక్సెస్. చాలా అంటే చాలా సంతోషమైన వార్తలు నువ్వు వింటావు అన్నమాట. నెక్స్ట్ వన్, కంటిన్యూస్ లెర్నింగ్ యాటిట్యూడ్.
మనము ప్రతిరోజు ఎలా ఉండాలి అంటే గన నిత్య విద్యార్థి లాగా ఉండాలి. ప్రతిరోజు మనం తెలుసుకుంటూ ఉండాలి. నాకు వచ్చు, నాకు తెలుసు అంటే నువ్వు నేర్చుకోలేవు. నీకు తెలుసుకున్న దాని వరకే నువ్వు స్టాప్ అయిపోతావు. అలా కాదు, నేను ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనే ఆశ నీలో ఉన్నప్పుడు, యాటిట్యూడ్ నీలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. కంటిన్యూస్ లెర్నింగ్ యాటిట్యూడ్. ఎనీ పర్సన్ కెనాట్ సక్సెస్ వితౌట్ కంటిన్యూ లెర్నింగ్ యాటిట్యూడ్. నువ్వు సక్సెస్ అవుతున్నావు అంటే కనుక ఖచ్చితంగా నువ్వు నేర్చుకున్నావు కాబట్టి సక్సెస్ అవుతున్నావు. అదే నువ్వు నేర్చుకోకపోతే నువ్వు సక్సెస్ అయ్యేవాడివి కాదు. ఒకప్పుడు ఫోన్ పే, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ లేవు. అవన్నీ అప్పట్లో లేవు, కానీ ఇప్పుడు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? వాళ్ళు ఇంకా నేర్చుకోవాలా, ఇంకా ఏదో చేయాలి అని వాళ్ళకు ఉండే తపన వల్ల వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి, వాళ్ళకి యాటిట్యూడ్ ఉండడం వల్ల ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి. పూర్వం అవన్నీ లేవు. ఓ 10 years బ్యాక్ ఇవన్నీ లేవు. ఇప్పుడు వచ్చాయి అంటే కదా వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారు. ఇవన్నీ చేస్తే ఇలా వస్తుంది అని చెప్పి వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి యాటిట్యూడ్ ఉంది కాబట్టి ప్రెసెంట్ ఇవన్నీ వచ్చాయి. లెర్న్ ఫ్రమ్ లైఫ్ డూయింగ్ వర్క్స్ ఫెయిల్యూర్ పీపుల్స్. మనము ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒక విషయం అయితే తెలుసుకునేది ఉంటుంది. మన లైఫ్ లో జరిగే ప్రతి దాని నుంచి కూడా మనం ఏదో ఒకటి తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి, నా సిచ్యువేషన్ బాగాలేదు అనుకున్నాను, కానీ నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నాకు ఈ వెస్టేజ్ అనేది పరిచయం అయింది. ఈ వెస్టేజ్ పరిచయం అవడం వల్లే నేను ఇంత నాలెడ్జ్ తీసుకున్నాను. అదే నాకు ఆ కష్టమే రాకపోతే ఈ వెస్టేజే పరిచయం అయ్యేది కాదు కదా. నాకేముందిలే, నాకు బాగుంది, నేను ఎందుకు ఇదంతా నేర్చుకోవాలనుకునేది. అలా కాకుండా మనకు వచ్చే ప్రతి సిచ్యువేషన్ మనకు చాలా అంటే చాలా నేర్పిస్తుంది అన్నమాట. సో లెర్నింగ్ యాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఈస్ నాట్ దేర్, నో పాసిబిలిటీ ఫర్ ఇన్వెన్షన్ అండ్ సక్సెస్. లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది లేదనుకోండి, మనం ఎందులో కూడా సక్సెస్ అనేది పొందలేం, ఏది కనిపెట్టలేం. మనం ఏది కనిపెట్టలేం, ఖచ్చితంగా సక్సెస్ కాలేం. మనం నేర్చుకునే గుణం ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది అవుతాం. నెక్స్ట్ వన్, లిజనింగ్ ఎబిలిటీ. వినిపించాలా. మనకున్నప్పుడు నిజం చేసినప్పుడు నేను వాళ్ళు చెప్పే విషయాన్ని ఏది వినకుండా నేను నా పనిలో ఉన్నాను అనుకోండి, అప్పుడు నాకు దీని గురించే తెలియదు. అప్పుడు నేనే కదా లాస్ అయ్యేది. ఇప్పుడు నేను అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు నేను వినకపోయి ఉంటే నేను ఇందులో జాయిన్ అయ్యేదాన్ని కాదు, ఇంత నాలెడ్జ్ నాకు వచ్చేది కాదు, ట్రైనర్ గా మారేదాన్ని కాదు. కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ వాళ్ళ ఒక్కరి ద్వారా వాళ్ళు ఇద్దరు చెప్పినప్పుడు నేను ఇలా జాయిన్ అయ్యాను కాబట్టి 100 మంది ట్రైనర్స్ చెప్తూ ఉన్నా, ఒక 50 మంది ట్రైనర్స్ చెప్తూ ఉన్నా, వాళ్ళ విషయాలన్నీ వినగలుగుతున్నా. వినాలి అంటే మనకు ఫస్ట్ లిజనింగ్ ఎబిలిటీ అనేది ఉండాలి. లిజనింగ్ మనం సార్ వాళ్ళు చెప్పేటప్పుడు కూడా మన పిల్లలకి చెప్పాలన్నమాట. నువ్వు వినాలి, విన్నప్పుడు నీకు తొందరగా అర్థమైపోతుంది. తొందరగా అర్థమైనప్పుడు నువ్వు తొందరగా నేర్చేసుకుంటావు, తొందరగా పనుకుంటావు, నీ హెల్త్ అనేది బాగుంటుంది, తొందరగా లేస్తావు, స్కూల్ కి తొందరగా వెళ్తావని చెప్పాలి. లేదనుకోండి వాళ్ళు ఫినిష్ చేయలేరు. వాళ్ళు స్కూల్ కి వెళ్తారు కానీ వాళ్ళు ఏదో పని అలా ఇలా చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చిన పాయింట్స్ అన్ని కూడా మన డైలీ లైఫ్ లో మన పిల్లల చేత, మన పెద్దల చేత మనం ఫాలో అప్ చేయించాలి. ఫాలో అప్ చేయించినప్పుడు అక్కడ వాళ్ళు సక్సెస్ అవుతారు, ఇక్కడ మనం సక్సెస్ అవుతాం. స్కూల్ లైఫ్ లో వాళ్ళు సక్సెస్ అవుతారు, వెస్టర్న్ లైఫ్ లో మనం సక్సెస్ అవుతాం. నెక్స్ట్ ఫైనల్ కి వచ్చేసరికి 1 year కి వచ్చేసరికి వాళ్ళేమో స్కూల్ ఫస్ట్ వస్తారు, మనమేమో ఇన్కమ్ జోన్ లోకి వస్తాము. ఇద్దరం హ్యాపీ, మొత్తం ఫ్యామిలీ హ్యాపీ. మనం హెల్త్ వెల్త్ 2 తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా మనం విని ఆచరించాలి. లిజనింగ్ ఎబిలిటీ. ఈ లిజనింగ్ అబిలిటీ ఉండడం వల్ల వీ షుడ్ హ్యావ్ లిజనింగ్ అట్రిబ్యూట్ క్వాలిటీ ఫిలాసఫీ. మనం విన్నామనుకోండి, మనకంటూ కొన్ని ఫిలాసఫీస్, మనం ఎలా ఉంటే క్వాలిటీ పీపుల్ అంటారు, ఎలా ఉంటే క్వాలిటీ పీపుల్ కాదంటారు. ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. మనం ఎలా ఉండాలి, ఎంత క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ అచీవ్డ్ పీపుల్ సక్సెస్ జర్నీ, సక్సెస్ స్టోర్స్. మనము ఎప్పుడు కూడా గొప్ప విజయాలు అందుకొని ఉంటారు కదా, వాళ్ళ స్టోరీస్ చదువుతూ వాళ్ళ సక్సెస్ జర్నీ ఎలా జరిగింది, ఎలా వాళ్ళ సక్సెస్ అయ్యారు, వాళ్ళ సక్సెస్ జర్నీ ఏంటి అని చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా వినాల. విన్నప్పుడు మనకంటూ కొన్ని పాయింట్స్ అనేది టచ్ అవుతాయి. ఆ టచ్ అయినప్పుడు మనం కూడా సక్సెస్ వేలోకి వెళ్తాం.
లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ పేరెంట్స్, టీచర్స్, మోటివేటర్స్. మనం ఎప్పుడూ కూడా మన పేరెంట్స్, టీచర్స్, మోటివేటర్స్ చెప్పే మాటలన్నీ కూడా జాగ్రత్తగా వినాలి. వినే గుణం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. అదే నీ దగ్గర ఒక 10 మంది ఉన్నారు, 10 మంది చెప్తూ ఉన్నారు, కానీ నువ్వు మాత్రం వినకుండా అలా ఇలా టైం వేస్ట్ చేసావనుకోండి, 10 మంది చెప్పింది వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్, మనం ఇంటికి వెళ్తూనే నీకు ఇంతమంది టీచర్స్ పెట్టాను కదా, నువ్వు ట్యూషన్ పంపించాను కదా, నువ్వు ఎందుకని ఎగ్జామ్స్ లో పాస్ అవ్వలేదు అని చెప్పి అంటారు పేరెంట్స్ పోతూనే. అంటే మా టీచర్ ఇది చెప్పలేదు అని చెప్పంటారు. మనం టీచర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, నేను ఇవన్నీ చెప్పేసాను, ఇవన్నీ కవర్ చేశాను అని చెప్పంటుంది. పక్క వాళ్ళేమో పక్కవాడు రాసి పాస్ అయిపోయి ఉంటాడు, ఈ బాబా మాత్రం రాసి పాస్ అవ్వ ఉండదు. ఎందుకు అంటే వాడు విన్నాడు కాబట్టి పాస్ అయ్యాడు, టీచర్ చెప్పింది వాడు విన్నాడు, పాస్ అయ్యాడు. అది ఈ బాబా ఏం చేసింది, టైం వేస్ట్ చేసింది కాబట్టి పాస్ అవ్వలేదు. కాబట్టి లిజనింగ్ ఎబిలిటీ అనేది ఉంటే మనం ఎక్కడైనా సక్సెస్ అవుతాం. ఒక స్కూల్ లైఫ్ లో గానీ, బిజినెస్ లైఫ్ లో గానీ, ఫ్యామిలీ లైఫ్ లో గానీ, వెస్టేజ్ లైఫ్ లో గానీ, ఎక్కడైనా మనం సక్సెస్ అవ్వాలి అంటే లిజనింగ్ ఎబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. లిజన్ టు ద నెగటివ్ వర్డ్స్ అబౌట్ యూ బై అదర్స్ అండ్ నీడ్ టు కరెక్ట్ ద నెగటివ్. మన మీద నెగటివ్ వర్డ్స్, మన మీద ఎప్పుడు కోపంగా ఉండే వాళ్ళ వర్డ్స్ కూడా మనం వినాలి. విని వాళ్ళు చెప్పే వాటికి కూడా మనం కరెక్ట్ గా చేయాలి. ఇప్పుడు మన ఫ్రెండ్ కన్నా మన శత్రువే మన గురించి బాగా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆమెకి ఏం రాదు, ఆమె ఈ దాంట్లో ఈ మిస్టేక్ చేసింది, దాంట్లో ఆ మిస్టేక్ చేసింది అని చెప్పంటారు. మన ఫ్రెండ్ అదేముందిలే, తను ఇంకోసారి చేస్తుందిలే అని అనుకుంటాడు. కానీ మన ఎనిమి మాత్రము, మన ఎనిమి అన్న మాట మనం విన్నప్పుడు మాత్రమే నేను ఇది మిస్టేక్ చేశాను అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి నువ్వు నీ ఎనిమి అన్నా కూడా ఆ ఎనిమి అన్న మాటలను కూడా నువ్వు వినగలగాల. అది ఎప్పుడు వింటావు? నీకు లిజనింగ్ ఎబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వినగలుగుతావు. విన్నప్పుడు మాత్రమే నీలో ఉన్న మైనస్లు నీకు తెలుస్తాయి. నీలో ఉన్న మైనస్లు నీకు తెలిస్తే నువ్వు ఆ మైనస్లు తుడిచేస్తావు. ఏ పర్సన్ వితౌట్ లిజనింగ్ ఎబిలిటీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ అండ్ డిడ్ నాట్ సక్సెస్. నీ ఎనిమి నీ నా మాట అన్నాడు కాబట్టి నువ్వు అందులో ఉన్న అతడు అన్న మాటలని అన్నిటినీ నేను ఎలా ఎరేజ్ చేయాలో కనుక్కున్నావు కాబట్టి అవన్నిటిని కనుక్కొని ఎరేజ్ చేసేసి నువ్వు సక్సెస్ అయిపోయావు. అదే అతను ఆ మాటలు అన్నిటిని నువ్వు వినలేదనుకో, నువ్వు సక్సెస్ అయ్యేవాడివి కాదు. అదే నీ టీచర్ చెప్పినా, నీ పేరెంట్ చెప్పిన మాటలు కానీ, మన ఎనిమిస్ చెప్పిన నువ్వు జాగ్రత్త వినాలి. విన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతావు. నెక్స్ట్ వన్, నెవర్ క్విట్ యాటిట్యూడ్. అంటే మన ఆశను ఎప్పుడు కూడా వదులుకోకూడదు. ఖచ్చితంగా అందరు ఏం చేస్తారంటే, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి, ఇంకా ఆ మూమెంట్ లో నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను ఇవన్నీ నేర్చుకొని నేను ఫెయిల్ అయిపోతానేమో అని చెప్పి ఎగ్జామ్ కి అబ్సెంట్ అయిపోతా ఉంటారు. ఎలాగూ నేను ఫెయిలే కదా, ఎందుకు అటెండ్ చేయడం అనుకుంటా. కానీ అక్కడ ఎగ్జామ్ రాస్తుంటే వాడు నేర్చుకున్న క్వశ్చన్స్ వచ్చుంటే ఖచ్చితంగా వాడు పాస్ అయిపోయేవాడు. వాడు ఏమనుకుంటాడు, పేపర్ చూసిన తర్వాత అయ్యో నాకు ఈ క్వశ్చన్స్ అన్ని వచ్చే అని అనుకుంటాడు. అది ఎప్పుడు వాడు పోయి ఎగ్జామ్ రాస్తుంటే వాడు సక్సెస్ అయిపోయిండు. కానీ వాడికి ముందే భయం వచ్చేసింది, ఏమని నేను ఫెయిల్ అయిపోతానేమో అని భయం వచ్చింది. భయం రావడం వల్ల అక్కడే ఆగిపోయాడు. అది ఎప్పుడు చేస్తాడు వాడు, అంతా చదివేసిన తర్వాత భయం వచ్చేస్తుంది. ఒక లెసన్, ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్లు నేర్చుకోకపోతే ఆ 2 క్వశ్చన్లే వస్తాయి అని అనుకోకూడదు. మనం ఏం చదివామో దాని మీద కరెక్ట్ గా మనకు పట్టు అనేది ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలుగుతాం. అలానే మనం ఈ బిజినెస్ లో కూడా మనం రోజు నేర్చుకుంటూ వచ్చామనుకోండి, మనం సక్సెస్ అవుతాం. అంతేగాని నేను ఎంతమందికి చెప్పినా రావట్లేదు అని చెప్పి నువ్వు ఆగిపోయావనుకో, నువ్వు ఆ తర్వాత చెప్పే వ్యక్తి నీకు వచ్చాడనుకో, కానీ అక్కడ నువ్వు ఆగిపోవడం వల్ల నువ్వు సక్సెస్ కాలేదు. కానీ నువ్వు నెక్స్ట్ చెప్దాం అనుకున్న వ్యక్తి నీ దాంట్లోకి వచ్చి అతను చేశాడు అనుకోండి, అప్పుడు నువ్వు సక్సెస్ అయిపోతావు కదా. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఒకరికి చెప్పి ఇంకో వ్యక్తికి చెప్పేటప్పటికి నువ్వు నిరాశ పడకూడదు. నిరాశ పడి నీ ఆశను తుంచేసుకోకూడదు. మనం ఎప్పుడు కూడా క్విట్ అవ్వకూడదు. క్విట్ అయ్యామనుకోండి, మన అపజయాన్ని మనమే అంగీకరించినట్లు. మన అపజయాన్ని ఎప్పుడు కూడా అంగీకరించకూడదు. నేను విజయం పొందుతాను అనే ఉద్దేశంతోనే ఉండాలి, కానీ ఎప్పుడు
నేను చేయలేనేమో, నాకు రావేమో అని ఇది ఎప్పుడు ఉండకూడదు. మనం మన పిల్లలకి ఎలా చెప్తామో మనం కూడా అలానే ఉండాలి. ఇప్పుడు పిల్లలకైతే ఇది రాదు, అది రాదంటే, లేదు నాన్న నువ్వు చేయగలుగుతావు, నువ్వు నేర్చుకోగలుగుతావు అని మన పిల్లలకి చెప్తాం కదా. అదే విధంగా మనం ఎందుకు ఉండలేము? మనం కూడా ఉండగలగాలి. ఎవరికి యాటిట్యూడ్. నువ్వు కూడా ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటున్నావు, ఖచ్చితంగా తీసుకుంటావు. నువ్వు కూడా నేర్చుకో. నువ్వు నేర్చుకున్నప్పుడు నీకు వస్తుంది. మధ్యలో ఆపద్దు. 99.99% పీపుల్స్ ఆర్ క్విటింగ్ దేర్ గోల్స్ బిఫోర్ విన్నింగ్ ఓన్లీ. ఖచ్చితంగా చాలా మంది ఏం చేస్తారంటే ఇంకొక స్టెప్ వెళ్ళిపోతే అయిపోతారు, విన్ అయిపోతారు. వాళ్ళు ఆ స్టెప్ లో ఉన్నప్పుడే వాళ్ళు వచ్చేస్తారు. అందువల్ల వాళ్ళు సక్సెస్ కాలేదు. ఓన్లీ 0.01% పీపుల్ విల్ వర్క్ హార్డ్ అంటిల్ దే విన్. దోస్ ఆర్ విన్నర్స్. కొంతమంది మాత్రమే, ఓ 10% మాత్రమే ఖచ్చితంగా నేను చేయగలగాలి అని చెప్పి వర్క్ చేసి ముందుకు వెళ్తారు. వాళ్ళు మాత్రమే విన్ అవుతారు, మిగిలిన వాళ్ళు విన్ కాలేరు. సో వెన్ ఎవర్ యూ మస్ట్ హ్యావ్ నెవర్ క్విట్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ ని క్విట్ చేయకుండా ఉంటే మనకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, డోంట్ పడకూడదు. రిస్క్ ఉంది కదా అని చెప్పి భయపడకూడదు. ఏ బిజినెస్ తీసుకోండి, ప్రతి బిజినెస్ లో రిస్క్ అనేది ఉంటుంది. మనకు రిస్క్ వస్తుంది కదా అని చెప్పి భయపడకూడదు. భయపడి మనం ఆపేసినామనుకో మనకు సక్సెస్ రాదు. మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే, ఆ రిస్క్ దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది. అలా కాకుండా అక్కడ మనము ఒక ఊరికి వెళ్ళాలి అంటే సముద్రం దాటుకొని వెళ్ళాలి. ఆ సముద్రంలోకి వెళ్ళాలంటే నీకు భయం, కాబట్టి నువ్వు అక్కడే ఆగిపోయావు అనుకో, అటు సైడ్ ఉండేటివి నీకు తెలియవు. అది నువ్వు ఇది భయం అయినా కానీ నువ్వు ధైర్యంగా నువ్వు నిలబడి నేను వెళ్ళాలి, అటు సైడ్ ఉండేది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అయినట్టు. నువ్వు అటు సైడ్కి వెళ్ళగలవు. నువ్వు అక్కడ ఆ రిస్క్ ని ఫేస్ చేస్తేనే నువ్వు అటు సైడ్ ఉన్నదాన్ని, అటు సైడ్ నీకు చాలా విలువైనవి ఉంటాయి, వజ్రాలు ఉంటాయి. ఆ వజ్రాలన్నిటిని తీసుకొచ్చుకుంటావు. Whenever you set a goal in your life and try to move forward, you are bound to take risk. నువ్వు ఖచ్చితంగా గోల్ సెట్ చేసుకుంటేనే నువ్వు రిస్క్ అనేది తీసుకుంటావు, లేకపోతే నువ్వు రిస్క్ అనేది తీసుకోవాలి. కెనాట్ పాసిబుల్ ఆల్వేస్ యూ స్టే ఇన్ ద కంఫర్ట్ జోన్. యూ హ్యావ్ టు ప్రిపేర్ టు టేక్ రిస్క్. నువ్వు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ లో ఉన్నావనుకోండి, నువ్వు ముందుకు వెళ్ళలేవు. నువ్వు రిస్క్ తీసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటావు. కంఫర్ట్ జోన్ లో ఉంటే నువ్వు నాకు జాబ్ ఉంది ఓకేలే అని చెప్పి అనుకున్నావు అనుకోండి, ఆ జాబ్ లో వచ్చే శాలరీ ఎంత ఉంటుంది? 10,000 15,000 ఉంటుంది. ఆ 10,000 15,000 సరిపోతుందా? నీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయినప్పుడు నీ వాళ్ళ ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఎక్కువ అయినప్పుడు నీకు ఆ శాలరీ సరిపోదు. అప్పుడు నువ్వు బాధపడాలి. అదే నువ్వు రిస్క్ తీసుకునే సిచ్యువేషన్ లోనే రిస్క్ తీసుకున్నావు అనుకో, నువ్వు 15 నుంచి 30కి వెళ్తావు. ఇంకొంచెం వర్క్ చేస్తే 30 నుంచి 50కి వెళ్తావు. అలా చేస్తే నువ్వు నీ పిల్లలకు కావాల్సిన నీడ్స్ అన్ని కూడా నువ్వు సమకూర్చేస్తావు. అప్పుడు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం రిస్క్ తీసుకునేదానికి భయపడకూడదు. A person who cannot take risk lives in a comfortable zone and lives a normal life. మనము కంఫర్ట్ జోన్ లో ఉండి మనం ఏ రిస్క్ తీసుకోలేదనుకోండి, కంఫర్ట్ జోన్ లో ఉన్నామనుకోండి, మన లైఫ్ నార్మల్ గానే ఉంటుంది. అదే మనం రిస్క్ తీసుకున్నాం అనుకోండి, మన లైఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. హూ టేక్ రిస్క్ కెన్ గెట్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. ఎవరైతే రిస్కులు తీసుకుంటారో వాళ్ళ లైఫ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వెన్ యూ టేక్ గ్రేటర్ రిస్క్ కెన్ అచీవ్ ద గ్రేటర్ సక్సెస్. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ రిస్క్ తీసుకుంటావో అప్పుడు నువ్వు గ్రేటర్ సక్సెస్ అనేది వస్తుంది. అలా కాకుండా నువ్వు రిస్క్ తీసుకోవడానికి ఇబ్బంది పడి ఆగిపోయావు అంటే నీకు సక్సెస్ అనేది రాదు. నీకు సక్సెస్ కావాలి అంటే రిస్క్ చేయాలి. రిస్క్ చేయాలి అంటే నీకు ముందు నాలెడ్జ్ అనేది ఉండాలి. దాని మీద నాలెడ్జ్, దాని మీద గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు రిస్క్ తీసుకుంటావు. అలా రిస్క్ తీసుకుంటే నువ్వు ముందంజలోకి వెళ్తావు. నువ్వు సక్సెస్ అవ్వాలంటే రిస్క్ తీసుకుంటే నువ్వు ముందంజలోకి వెళ్తావు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వర్క్ లోనూ రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి రిస్క్ చూసి మనం భయపడకూడదు. భయపడి అక్కడే ఆగిపోకూడదు. అక్కడే ఆగిపోయామనుకోండి మనం అనుకున్న ఇన్కమ్ మనం పొందలేము. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఇన్కమ్ కావాలి, నీ గోల్ నీకు కరెక్ట్ గా ఉంటే నువ్వు ఖచ్చితంగా రిస్క్ అనేది తీసుకుంటావు. నీ గోల్ నీకు కరెక్ట్ గా లేదనుకో నువ్వు రిస్క్ తీసుకోలేవు.
That is the ninth key. Last one. Have a mentor. A journey without a mentor is like a journey blind. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మనకు ఒక మెంటర్ గాని అప్లైనర్ గాని ఎవరో ఒకరు ఉండాలి ఖచ్చితంగా. మనకు డౌట్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తారు, టీచర్ చెప్తారు, మనం ఈ వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాం, ఈ వెస్టేజ్ బిజినెస్ లో మనకంటూ అప్లైనర్ ఉన్నారు కాబట్టి మనకు ఏదైనా డౌట్ వస్తే వాళ్ళని అడుగుతాం. అదే నీకు అప్లైనర్ వాడు లేకపోతే నీకేం తెలీదు, నువ్వేం నేర్చుకోలేవు, నువ్వు దాని ద్వారా తీసుకునే నాలెడ్జ్ అనేది జీరో అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక మెంటర్ అనేది ఉండాలి. అది ఆ మెంటర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే గన ఖచ్చితంగా మన సక్సెస్ కోరుకునేవాడై ఉండాలా, అతనుగా స్వతంత్రంగా పైకొచ్చిన వ్యక్తి అయి ఉండాలా, అతను కష్టపడి సంపాదించి ఉండాలి, కష్టపడి ఆ నాలెడ్జ్ అనేది తీసుకున్న వ్యక్తి అయి ఉండాలా. ఇప్పుడు మన రామాంజనేయ సార్ అంతా సారుగా కష్టపడి సార్ మనకు నాలెడ్జ్ ఇస్తున్నారు. అలా మనకు సార్ ఇప్పుడు ఒక క్లాస్ చెప్పిన సార్ చెప్పిన క్లాస్ నుంచి ఒక 10 అన్నా మనకు టచ్ అవుతాయి. అట్లీస్ట్ 2 థింగ్స్ అన్నా మనకు టచ్ అవుతాయి. సార్ చెప్పేటివన్నీ కూడా జనరల్ గా తీసుకుంటారు, అసలు ఒక వెస్టేజ్ దానికనే తీసుకోరు. మనకు ఏ విషయం చెప్పినా గానీ సార్ చాలా అంటే చాలా సూక్ష్మీకరించి చెప్తాడు. వాళ్ళకు ఎలా అర్థమైపోవాలంటే అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టేస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా అర్థమైపోవాలా అనే విధంగా చెప్తారన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు ఉండాల్సిన మెంటర్ కూడా మన సక్సెస్ ని కోరే వ్యక్తి అయి ఉండాలి, అతన్ని స్వతంత్రంగా కష్టపడే వ్యక్తి అయి ఉండాలి. అతను నీ కరెక్ట్ నీ సంతోషాన్ని, నువ్వు సక్సెస్ అయితే అతను చూసి సంతోషపడిపోతాడన్నమాట. యూ షుడ్ బి ద పర్సన్ హూ గైడ్స్ యూ. అలాంటి వ్యక్తి నీకు అలాంటి వ్యక్తి ఖచ్చితంగా గైడ్ చేస్తాడు. నువ్వు ఎలా వెళ్తే ముందుకు వెళ్తావు. ప్రతి ఒక్కరికి కూడా మెంటర్ అనేవాడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ మెంటర్ ఉంటే మనం సక్సెస్ అయితే మన సక్సెస్ ని చూసి అతను సంతోషపడతాడు. మనం ఏ వేలో ముందుకెళ్లాలో అతను చెప్తాడు. మనం ఎలా మన గోల్ ఎలా సెట్ చేసుకోవాలో అతను చెప్తాడు. మన గోల్ కి ఎలా వర్క్ చేయాలో అతను చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మెంటర్ ని కలిగి ఉండాల. దోస్ ఆర్ ద 10 keys. నేను చెప్పిన ఈ 10 keys ని ఖచ్చితంగా ఫాలో అయ్యారనుకోండి, అందరూ కూడా సక్సెస్ అయిపోతారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.